జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈశాన్యం వీధి పోటు శుభ ఫలితాలను ఇస్తుందా అంటే ఇవ్వదు అని చెప్తున్నాడు. ఏమండి, ఫస్ట్ అసలు మన ఇల్లు ఎన్ని డిగ్రీలో ఉందో చూడాలి. తర్వాత రోడ్డు అనేది ఎన్ని అడుగులు మన గృహంలోకి వచ్చిందో చూడాలి. ఆ రోడ్డు మన ఇంటి స్థలంలోకి వచ్చిందా, మన ఇంటి గర్భంలో పడిందా, లేదంటే ఇంటికి ఈశాన్య భాగం నుంచి వాయువ్యానికి చూస్తుందా, అంటే ఈ మూల నుంచి ఆ మూలకు ఆ రోడ్డు అనేది చూస్తుందా. అట్లాగే మన ఇల్లు 90 డిగ్రీలు ఉందా లేదు. మనం అనుకుంటాం ఈశాన్యం రోడ్డు ఉంది కడదాం అంటాము, కానీ నడవట్లేదు. ఎందుకంటే ఏమోనండి తెలియదు, అందరూ కట్టమన్నారు, కట్టాం కానీ ఫలితాలు లేవు. కానీ అసలు మన ఇల్లు ఏంటి 110 డిగ్రీలో ఆగ్నేయం ఉంటుంది, ఈశాన్యం అవుతున్నప్పుడు అది తూర్పు రోడ్డు అవుతుంది, ఈశాన్యం అవ్వదు రోడ్డు. కనుక ఈశాన్యం రోడ్డు పోవడం ఉండడం వల్ల ధన ఆదాయం ఉంటుందా అంటే అది ఉండదు. దానికంటే బలంగా మనం అసలు ఎక్కడ వీధి పోటు ఉన్నా దానికంటే బలంగా మనం గృహాన్ని చేపట్టాలి. ఆ నిర్మాణంలో, ఆయంలో, పదంలో, వర్గులో బలం వచ్చేట్టు చేద్దాం. ముహూర్తంలో బలంగా ఉండేట్టుగా మంచి ముహూర్తాల్లో నిర్మాణాలు చేద్దాం. అప్పుడు ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. అసలు మన పిల్లవాడిలో విషయం ఉందనుకోండి, ఏ స్కూల్లో చేర్పించినా బలంగానే ఉంటుంది. పిల్లవాడిలో ఏమీ లేకుండా పెద్ద ఉన్నతమైన స్కూల్లో చేర్పించామనుకోండి, మళ్ళీ వాడు రిటర్న్ వచ్చేస్తాడు 30 మార్కులు 70 మార్కులతో. కనుక ఏమిటంటే ఈశాన్యం వీధి పోటు వల్ల ధనలాభం వచ్చేదేం లేదు. మన గృహంలో మనకు బలం అనేది ఉండాలి. అటువంటి బలం వచ్చే విధంగా నిర్మాణాలు చేపట్టాలి. అటువంటి బలం వచ్చే విధంగా అద్దెకు ఉండేవాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. కనుక యూట్యూబ్ ఛానల్ని యొక్క సుదర్శనవాణి కార్యక్రమాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తుకు సంబంధించినటువంటి ఫలితాలు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.